భవిష్యత్తులో తిరుపతి మన రాజధాని అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ జోసెన్ చెప్పారు. తిరుపతి మన రాజధాని అనే బ్యానర్ చేతబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎంపీ చింతామోహన్ తిరుపతి టౌన్ క్లబ్ కూడలి వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాయలసీమ నుండి ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రి అయి కూడా తిరుపతికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారని, తిరుపతి రాజధాని కావాలన్న నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని వెల్లడించారు. తిరుపతి రాజధాని నగరం అవుతుందని కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. మరి 70 సంవత్సరాల నాడు 1953లో మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయింది. ఆ విభజన సమయంలో ఎన్జి రంగా గారు చెప్పారు, తిరుపతిని రాజధానిని చేయమని జవహర్లాల్ నెహ్రూకు చెప్తే ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి కర్నూలుకు రాజధాని ఇచ్చాడు. ఆ తర్వాత కర్నూలు నుంచి అక్కడికి వెళ్ళింది హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చింది, అమరావతి నుంచి విశాఖపట్నం అయింది. మన ప్రాంతంలో ఇద్దరు నాయకులు ఉన్నారు, రాయలసీమ నాయకులు. రాయలసీమను గురించి వీళ్ళు ఏం పట్టించుకోవటం లేదు.